ఒకవైపు స్థానిక సంస్థలకు సమరం సిద్ధమవుతా ఉంది. దాంతోపాటు అనివార్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి తెరపైకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కొన్ని అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది, కొత్త అంశాలను ముందుకు తీస్తూ ఉంది. బీఆర్ఎస్ని కావాలని టార్గెట్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పెద్ద ఒక ఎపిసోడ్ లాగా నడిపిస్తున్నారని ఒకవైపు చెప్తా ఉంటే, నిరుద్యోగుల అంశాన్ని బీఆర్ఎస్ కూడా ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే 42 రిజర్వేషన్ బీసీల కోసం అంటూ కవిత ఎమ్మెల్సీ కవిత ఒక కార్యక్రమం చేపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న హరీష్ రావు నిరుద్యోగుల అంశాన్ని తీస్తూ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కార్నర్ చేస్తుందనేటువంటి బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది. 42% రిజర్వేషన్ పైన కవిత మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అంశాలపైన ఏం చెప్తారు బల్మూరు వెంకట్ గారు? ముందు ఈ అన్ని అంశాలు కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సిగ్గుశరం లేకుండా ఆ రోజు విద్యార్థులు కానీ మహిళలు కానీ బడుగు బలైన వర్గాలు ఇవన్నీ కావాలని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ దేన్ని కూడా అమలు చేయకుండా కేవలం సంపాదన ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పి కుటుంబ సమేతంగా కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీపడి ఒకరిపైన ఒకరు పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారు, అప్పులపాలు చేశారు. ఈరోజు బాధ్యతతోటి ఏదైతే కళల్ని నెరవేరుస్తామని చెప్పి నమ్మి ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, బడుగు బలైన వర్గాలు ఏదైతే నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తూ 42% రిజర్వేషన్ కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, ఇవన్నిటిని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యార్థులకు మెరుగైన ఉచిత నిర్బంధ విద్యని అందించడం క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అందరూ కూడా కష్టపడి ముందుకు వెళ్తుంటే దీన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక కాలంలో కట్టెలు పెట్టే ప్రయత్నము కవిత, హరీష్ రావు వంటి వ్యక్తులు, అది కూడా వాళ్ళ కుర్చీలు పోయినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ కుర్చీలని కాపాడుకోనికి, వాళ్ళ కుర్చీలని తిరిగి తెచ్చుకోనికి స్వార్థ రాజకీయాల కోసం ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు 18 నెలల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి. మా యువకులకు కూడా తెలుసు, యువకులు కూడా అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మన గురించి ఎగతాళి చేసి అవహేళన చేసి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీసులకి పిలుచుకొని మనతో మాట్లాడుతారు. అంటే దేని గురించి మాట్లాడుతారు? వాళ్ళ కోసం మాట్లాడుతారా, మన కోసం మాట్లాడుతారా? నిరుద్యోగ సోదరులు కూడా ఆలోచించాలని చెప్పి ఆర్టీవీ ద్వారా నిరుద్యోగ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మీరు గొంతు విప్పారో నిరుద్యోగుల గురించి, ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వారి అంశాలను ప్రస్తావిస్తాం. గతంలో రియాజ్, మీరు విద్యార్థి నాయకుడు బల్మూరు వెంకట్, ఇట్లా కొంతమంది వాళ్ళు నోరు విప్పలేదా, వాళ్ళు మాట్లాడలేదా? ఈరోజు మేము మాట్లాడతాం, మాకు ఆ హక్కు ఉందనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి మాట. మధుబై అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయి ప్రతిపక్షంలో రాగానే మేము నోరు విప్పుతామంటే వాళ్ళకి మాకు తేడా ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం నువ్వు మైక్ పెడితే మాట్లాడలేని పరిస్థితి, ఎగతాళి చేసి మాట్లాడిన పరిస్థితి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడినాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పి మా భుజస్కంధాలపైన వేసుకొని నెరవేరుస్తామని చెప్పి చెప్తున్నాం. ఆ నిరుద్యోగ సోదరులకు కూడా ఏమి చేసినాము 18 ఏళ్ళగా, రేపొద్దున ఏమి చెయ్యబోతాం అనేది కూడా చాలా స్పష్టంగా బాధ్యతతోటి మేము వ్యవహరిస్తున్నాం. అధికారంలో వచ్చినాక శాసన మండలి సభ్యుని హోదాలనే నేను ఉస్మానియా యూనివర్సిటీకి కానీ, గాంధీ ఆసుపత్రికి కానీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి కానీ, ఉస్మానియా యూనివర్సిటీకి కానీ ఇవన్నిటికీ ఎమ్మెల్సీగానే బల్మూరి వెంకట్ వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలపైన అక్కడ నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళు కోపంలో ఉన్న బాధ్యతతోటి వాళ్ళు అన్న మాటలు విని వారికి సమాధానం చెప్పొచ్చినాం. ఇది మా చిత్తశుద్ధి. వారి చిత్తశుద్ధి అధికారంలో ఉన్నప్పుడు కనీసం సమయం ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపి ఫోన్ ట్యాపింగ్లు చేసి సంభాషణలు విని ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేశారు, ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఉద్యోగాలు అర్హులైన నిరుద్యోగులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దొంగలకి మాకు తేడా ఉంది. 100% నిరుద్యోగులకు ఇచ్చిన మాటల్ని మేము నిలబెట్టుకుంటాం. 10 ఏళ్ళుగా ఏదైతే 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి హరీష్ రావు పదే కాగితం చూపిస్తుండో, 1,62,000 కొత్త ఉద్యోగాలు కల్పిస్తే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించినావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, హరీష్ రావుని బహిరంగ చర్చకి రమ్మని చెప్పండి. 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది, ఏ రకంగా ఇచ్చింది, వాళ్ళు ఏ రకంగా ఇవ్వలేకపోయినా, వాళ్ళు చెయ్యలేదు, మేమేం చేసినాం, అది బహిరంగ చర్చకి మీడియా సమక్షంలో హరీష్ రావు గారికి మేము మీ ద్వారా సవాల్ చేస్తున్నాం. ఒకటి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఈరోజు ధర్నా, నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులు వాళ్ళంతా కలిసి, తర్వాత 4th సెక్రటరియట్ ముట్టడి పిలుపు, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళతో సంప్రదిస్తారా నిరుద్యోగుల జేఏసీ కానీ, వాళ్ళు పిలుపునిచ్చినటువంటి వాళ్ళని? ఎందుకంటే మీరు అన్నారు ప్రతిపక్షంలో మాట్లాడినాం, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడతాం అనేటువంటి, వాళ్ళని ఏమైనా సంప్రదిస్తారా, ఆలోచించమని చెప్తారా వాళ్ళకి? వాళ్ళు మొన్న కూడా నా దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పిన, ఎవరు నన్ను కలవాలనుకున్నా వారికి నేను అందుబాటులో ఉన్నా. నా ఆఫీస్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుంది, ఉదయంకి వెళ్ళి సాయంత్రం వరకు ఆడ వాళ్ళకి అవైలబుల్ ఉంటా. వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయడం జరుగుతుంది.
వారికి చాలా క్లియర్ కట్గా ఏ సమయంలో ఏ రకంగా ఏం చేస్తాం కూడా చెప్పడం జరుగుతుంది. అతి త్వరలో ఏదైతే సంబంధించి సైకిల్ ప్రాసెస్లో ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తుల్ని అందులో పిక్ చేసుకొని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కొన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం ఏదైతే బీజేపీ రిస్తదార్ సమితి, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి చేసే ప్రయత్నం చేస్తారో నేను నిరుద్యోగ సోదరులు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. 100% మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా తప్పనిసరిగా భర్తీ చేస్తుంది. కానీ ఈ దొంగలు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో దయచేసి దొంగల మాటలు వినకండి, దొంగల మాటలు నమ్మకండి. 10 ఏళ్ళు ఏ రకంగా వాళ్ళు మన పట్ల వ్యవహరించారో, మన గురించి ఏ రకంగా మన పైన కేసులు పెట్టినరో ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. కోర్టులే క్లియరెన్స్ ఇచ్చాయి. మరొక అంశం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలి స్థానిక సంస్థలు ఇమీడియట్గా అనేటువంటిది. సో అదే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకు పోయే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు. సో ఎట్లా మీరు ఇచ్చిన హామీని ఎట్లా అమలు చేయబోతా ఉన్నారు? కేంద్రం చేతిలో ఉంది, అక్కడితోటి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారా? ఇంకేమైనా ప్రత్యామ్నాయం పైన ఆ పార్టీ ఆలోచన చేస్తారు? బీసీ సంబంధించి రిజర్వేషన్ పైన ఇచ్చిన మాట వేరకు దాన్ని సెన్సెస్ చేసి నిబద్ధతని మా చిత్తశుద్ధిని మేము చాటుకోవడం జరిగింది. చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి ఇప్పటికే దులుపుకొని ఎలక్షన్స్ పెట్టేస్తుండే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్రం పైన కూడా ఒత్తిడి చేస్తున్నాం. దానికి చేసి కేంద్రం పైన కూడా బాధ్యత ఉంది చేయాల్సింది. ఇక్కడ 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వారిపైన కూడా బాధ్యత ఉంది. వాళ్ళు పోయి ఒప్పించి తీసుకొని రావాలి. వాళ్ళ కేంద్రాన్ని ఒప్పించాలి, ఆమోదం తెలపాలి, ఇవ్వాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఇవ్వకుండా మేము కేంద్రంలో ఉన్నాము, మేము ఇయ్యము, మీరు ఎట్లా పెడతారో పెట్టండి అంటే ఇటువంటి వైఖరితోటి మీరు ప్రదర్శిస్తే రేపొద్దున మేము ఏదైతే సంబంధించి ఇది కాలేదు అది కాలేదు మేము ఇయ్యము కానీ ఇక్కడ వచ్చి రాజకీయ పరంగా విమర్శలు చేస్తే ప్రజలు కూడా వాటన్నిటినీ గమనిస్తారు. మా చిత్తశుద్ధి ప్రజలు కూడా గమనించారు. ఏ రకంగా మేము దీనిపైన క్యాస్ట్ సెన్సెస్ చేయడం జరిగింది, ఏ రకంగా లెక్కల్ని బయటపెట్టినాము, ఎంత చిత్తశుద్ధి బాధ్యతతోటి శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ దాన్ని ప్రవేశపెట్టినాము. ప్రజలు తప్పకుండా ఇవన్నింటినీ గమనించే రేపు పొద్దున లోకల్ బాడీస్లో కూడా తగిన గుణపాఠం చెప్తారు. రైట్, ఇది ఎమ్మెల్సీ వల్మూర్ వెంకట్ స్థానిక సంస్థల ఎన్నికలపైన బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు నిరుద్యోగుల అంశంపైన బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అంశాలపైన రెస్పాండ్ అయ్యారు. అటుతో వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, గాంధీ భవన్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.